బండి సంజయ్కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గేమ్ చేంజరా కాదా అనే విషయం బండికి తెలియాలన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే బండి సంజయ్ చేయలేని పని రేవంత్ రెడ్డి చేసి చూపించారని తెలిపారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా బీఆర్ఎస్ని రాష్ట్రంలో గద్దెదించారని, అది గేమ్ చేంజర్ కాదా అని ప్రశ్నించారు. రేవంత్ స్టార్ క్యాంపెయినర్గా కేరళంలో మాత్రమే ప్రచారం చేశారు. మిగిలిన అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడుకు వెళ్లలేదన్నారు. కాళేశ్వర ప్రాజెక్టుపై ఎందుకు సిబిఐ విచారణ చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు గేమ్ చేంజర్ గారా? రేవంత్ రెడ్డి గారు కేరళ పోయి ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో పోయిర్రు? మీరేం తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఫేమస్ అయితే మీకు నచ్చకున్నా, మా ఎవరికి కూడా దాని మీద పెద్ద ఆబ్జెక్షన్ లేదు. ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్ అవునా కాదా అన్న విషయం మీకే బాగా తెలియాలి. ఎందుకంటే మీరు బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. మరి మీరు చేయలేని పని, మీరు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే పనిలో విఫలమయ్యారు, రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అదే గేమ్ చేంజర్ అంటే. రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో కానీ, పాండిచేరిలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, అస్సాం కానీ ప్రచారానికి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ వెళ్ళింది కేవలం కేరళకే. మీకు తెలియకపోవచ్చు, ఏదో మాట్లాడాలని ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు ఇంత పౌరుషం ఉంది, ఇంత పట్టుదల ఉంది, ఏదో మాట్లాడాలని రోజు తాపత్రయపడుతుర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు సెప్టెంబర్ 1, 2025 ఈ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ అడిగింది. ఇప్పటి మటుకు ఎందుకు దాన్ని మీరు పట్టించుకోవట్లేరు? మీ సహచర మంత్రి కిషన్ రెడ్డి గారు 48 గంటలల్లో మాకు చెప్పండి, మేము తాడోపేడో తేలుస్తామన్నాడు. ఎందుకు తేల్చలేకపోతుర్రు? నెంబర్ 1. నెంబర్ 2, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాల మీద కూడా జస్టిస్ మదన్ బి లోకూర్ గారు ఇచ్చినటువంటి 114 పేజీల రిపోర్ట్ ఉంది. మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ